హలో యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ అమోహే. సో మనకి నిన్నైతే సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు మొత్తం దేశవ్యాప్తంగా. సో ఎగ్జామ్ మంచిగా వెళ్ళి అందరూ రాసి వచ్చేసారు. సో ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అయిందండి. సో ఆల్రెడీ దాని గురించి నేను వీడియో వేశాను. ఏంటి ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది. సో ఆ పేపర్ అయితే మనకి లీక్ అయిన కాడ నుండి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుందా ఏంటి? సో అయితే సీటెట్ 2024కి సంబంధించి రిజల్ట్ అనేది ఎప్పటి వరకు వస్తుంది, కీ ఫైనల్ కీ కావచ్చు, అలాగే ముఖ్యంగా నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు అన్నది చాలామందికి డౌట్గా ఉంది. సో వీటి గురించి ఒకసారి నేను డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. సో ముఖ్యంగా సో లాంగ్వేజ్ 1 తెలుగు, అలాగే లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించి మనకి బోత్ పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించి కీస్ అనేవి నేను అప్లోడ్ చేస్తానండి. సో ఆల్రెడీ ప్రిపేర్ అయితే అయిపోయాయి. రెండింటికి సంబంధించి కీస్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు కీస్ చెప్తాను. తెలుగుకి సంబంధించి ముందు చెప్తాను, తర్వాత మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. కనెక్ట్ అయి ఉండండి, అందుకే ఫాలో అవుతుండండి డైలీ. సో అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుందంటే మ్యాక్సిమం ఇక్కడ 100% క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎక్కడ క్యాన్సిల్ అవుతుందంటే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందని మాత్రం నిజం. పేపర్ అనేది లీక్ అయింది, బట్ ఎక్కడైతే లీక్ అయిందో మనకి నార్త్ సైడ్ సౌత్ ఇండియాలో అయితే ఏ రాష్ట్రంలోనూ అలాంటి ఏమి జరగలేదు. చాలా ప్రశాంతంగానే ఎగ్జామ్స్ అనేది మనకి కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఎక్కడైతే ఏ సెంటర్ల ద్వారా మనకి లీక్ అయిందో అక్కడ మ్యాక్సిమం వాళ్ళు ఎగ్జామ్ అయితే రీకండక్ట్ అయితే చేస్తారు. మనకైతే ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. సో ఫైనల్గా మనకి రిజల్ట్ కూడా అనేది డైరెక్ట్ ఏదైతే ముందు ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ప్రకారం కీ రావడం, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ రాయడం, ఆ తర్వాత సీటెట్ రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది అన్న టెన్షన్ ఒకసారి మీరు తీసేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే సీటెట్ మేము మంచిగా రాసాం 100% క్వాలిఫై అయిపోతాం అన్న వాళ్ళు డిఎస్సి మీద ప్రిపరేషన్ ఉంచండి. బికాజ్ డిఎస్సికి మీరు 100% ఎలిజిబుల్ కాబట్టి డిఎస్సి ఏంటండి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో సీటెట్కి సంబంధించి అలాగే తెలంగాణ డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి వీటన్నిటికి సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో సీటెట్ ఆల్రెడీ 2024కి క్లాసెస్ తీసుకున్న వాళ్ళు నిజంగా చాలా మంచిగా రాశారు. మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. ముఖ్యంగా యాప్లో ఎక్కువ మంది మెసేజెస్ అయితే చేశారు, మంచిగా వచ్చింది పేపర్, మంచిగా రాసాం. అంటే కొంత టెన్షన్, ఎగ్జామ్ మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అయిపోతుంది, మనం దూరం వెళ్ళి రాసాం, ఇంత బాగా రాసాం అని ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్సిల్ అయినా మనకి అక్కడ సెంటర్స్లోనే క్యాన్సిల్ అవుతుంది తప్ప ఇక్కడైతే ఏమీ అయ్యే ప్రసక్తి లేదు. సో తాత్కాలికంగా మనకి పార్షియల్ కీ అనేది ఒకటి వస్తుందండి. సో ఈ పార్షియల్ కీ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, సో నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సీటెట్ 2024 పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి ముందు లాంగ్వేజెస్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు పేపర్ 2 డిస్కస్ చేస్తే తర్వాత పేపర్ 1 చేస్తాను, ఎందుకంటే ముందు మనకి జరిగింది పేపర్ 2 పేపరే కదా తెలుగుకి సంబంధించి. సో కనెక్ట్ అయి ఉండండి. సో ఇక్కడ కీ అనేది మీకు మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫిబ్రవరి మంత్లో అయితే రావచ్చు. అంటే ఫిబ్రవరి 1, 2 ఆర్ ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి నార్మల్గా ఒక పార్షియల్ కీ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆ కీ ద్వారా చాలామంది మన దేశవ్యాప్తంగా ఛాలెంజెస్ అయితే చేస్తారు. మ్యాక్సిమం కీ అన్న వెంటనే మనకి ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటండి, రాంగ్స్ ఉంటాయండి పార్షియల్ కీలో. అంటే ఛాలెంజెస్ కోసం అనమాట. మ్యాక్సిమం ఎవరు చేయకండి ఛాలెంజెస్, ఎందుకంటే ఛాలెంజ్ ఒక్కరు చేసినా అందరికీ యాడ్ స్కోర్ అవుతుంది, మార్కులు అనేవి కలుస్తాయి అనమాట. సో అలాగే నార్త్ సైడ్ నుండి ఎలాగో చేస్తారు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో ఒకసారి మనం ఇది కూడా చూడాలి, తెలుగులో కూడా ఏమైనా ఒకవేళ చేయాలి అనుకుంటే మీరు మిగిలిన సబ్జెక్ట్స్ చేయకండి, తెలుగు చేయడానికి ట్రై చేయండి. సో అది కూడా ఎలా చేయాలంటే చాలా కరెక్ట్ ప్రూఫ్స్తో చేయాలి, అప్పుడే అది ఏంటంటే చెల్లుబాటు అవుతుంది. లేకపోతే 1000 రూపీస్ కూడా మనం లాస్ అవుతాం అనమాట. సో కీ వచ్చిన తర్వాత మీరు ఛాలెంజ్ చేయాలా లేదా అన్నది నేను చెప్తాను. ఎవరు మాత్రం కంగారు పడి ఎవరు ఛాలెంజెస్ అయితే చేయకండి. ఈ కీ తర్వాత మనకి ఫైనల్ కీ అనేది వచ్చేస్తుంది. కీ ఇచ్చిన ఒక 7 డేస్కి ఫైనల్ కీ వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీకు రిజల్ట్ సీటెట్ రిజల్ట్ అనేది ఫిబ్రవరి 15 కల్లా మీకు మీ చేతిలో అయితే మీకు సీటెట్ రిజల్ట్ ఉంటుంది. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. అప్పటికి మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదనమాట ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఫిబ్రవరి 15 కల్లా మీకు రిజల్ట్ అనేది మీ ముందు ఉంటుంది అనమాట సీటెట్ 2024కి సంబంధించి. ముందు పార్షియల్ కీ వస్తుంది, తర్వాత ఫైనల్ కీ అయితే వస్తుంది. నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ ఆర్ మే మ్యాక్సిమం ఏ మంత్లో వస్తుందండి. ఎగ్జాము జూలై కానీ ఆగస్టులో కానీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీటెట్ ఎవరైనా రాయాలి అప్లై చేసుకోవాలి అన్న వాళ్ళకి మేలో నోటిఫికేషను, జూలై
ఆగస్ట్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది కదా ఎగ్జామ్, అది. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి టెన్షన్ పోయిందని అనుకుంటున్నాను. ఏంటంటే పేపర్ ఏమి మనకి క్యాన్సిల్ అయితే అయ్యే అవకాశాలు అయితే లేవు. అక్కడ లీక్ అయిన చోట్ల అయితేనే అవుతుంది, మనకి ఇక్కడ ఎక్కడ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మేము 100% క్వాలిఫై అయిపోతాం. రిజర్వేషన్లో కావచ్చు, మార్క్స్ అనేవి మాకు మంచిగా వస్తాయి అన్న వాళ్ళు డిఎస్సి గురించి కూడా మాట్లాడాలి. వీడియో వేస్తాను, ఫిబ్రవరిలో అనుబంధ నోటిఫికేషన్ ఏదో అంటున్నారు. సో దానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. తెలంగాణ డిఎస్సి అలాగే నెక్స్ట్ సీటెట్ రాసే వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లింక్ ఇచ్చాను, లేదా గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు తెలుగు పేపర్స్కి సంబంధించి కీస్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లాంగ్వేజ్ కీస్. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.